నమస్కారం. మీ మావరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 52వ ఎపిసోడ్కు సుస్వాగతం. తిరుమల ఆలయంలో మొదటి నుండి వైఖానస ఆగమ ప్రకారమే పూజా విధానం. పురాణ కాలంలో భగవంతుడు గోపాలకృష్ణుడు గోపీనాథుణ్ణి ఆదేశించి పంపించినప్పటి నుండి కొనసాగుతున్న అర్చనా విధానం ఇదే. వైఖానస అర్చనా విధానం మరీచి సంహిత ఆధారంగా శాస్త్రోక్తమైన పూజా విధానం. వైఖానస ముని ప్రతిపాదించిన సంస్కృత శాస్త్ర మంత్రయుక్తమైనది పూజా విధానం. అందులో మార్పు చేయడానికి వీలు లేదు. మార్పులు చేసే ప్రయత్నము ఎవరు చేయలేదు. యామున ముని గాని, తిరుమల నంబి గాని, తరువాత వచ్చిన రామానుజులు గాని, ఆ తర్వాత వచ్చిన అనంతాచార్యులు గాని, వారు ప్రోత్సహించిన ఏకాంగులు, జీయంకారులు, ఆచార్య పురుషులు ఎవ్వరూ ఈ పూజా విధానం మార్చడానికి ప్రయత్నించలేదు. ఈనాటికి ఆ పూజా విధానమే కొనసాగుతుంది. మరి సంస్కృత శాస్త్ర మంత్ర సంబంధమైన విధానంలో ద్రవిడ ప్రబంధాలు, అధ్యయనోత్సవాలు, అందులో ఆళ్వారుల రచనలు లేదా ఆళ్వారుల జీవిత విశేషాలు లేదా కొందరు ఆళ్వారులను దైవత్వం కల మునులుగా పేర్కొనే రచనలు తిరుమలలో పారాయణ చేయడం వైఖానస ఆగమ సమ్మతమా? వైఖానస ఆగమం ద్రవిడ భాషలోని స్తోత్రాలు కానీ ప్రబంధాలను కానీ సమ్మతించదు. మరి ఈ సంప్రదాయం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అన్న ప్రశ్నలు వస్తాయి. రామానుజుల కాలంలో ప్రవేశపెట్టిందా, అంతకు ముందు ఉందా, లేదా రామానుజుల కాలం తర్వాత వచ్చిందా? వీటికి సమాధానాలు చారిత్రక ఆధారాలపై లేదా దేవాలయంలో దొరికిన శిలాశాసనాలపై ఆధారపడి సేకరించాలి. తిరుమల ఆలయంలో ఆళ్వారుల విగ్రహాలు లేవు, కానీ రామానుజుల విగ్రహం విమాన ప్రాకారంలో ఉంది. దాని ప్రతిష్టకు ఈ ద్రవిడ ప్రబంధ పారాయణకి సంబంధం ఉందా? రామానుజుల విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది? దానికి వైఖానసులు ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే విగ్రహ ప్రతిష్ఠ ఎలా జరిగింది? ద్రవిడ పారాయణ సంప్రదాయం ఎలా వచ్చింది? రామానుజులు తిరుమలలో శ్రీనివాసునికి చేసిన సేవ అందరూ ఒప్పుకునేదే. వైఖానసులు, పాంచరాత్రులు, ఇతర వైష్ణవులు భేదం లేకుండా ఒప్పుకుంటారు. తిరుమలలో దేవుడు శ్రీ మహావిష్ణువే అని ఇదమిత్తమైన నిర్ణయం చేయడానికి శ్రీరామానుజులే కారణం. విగ్రహానికి శంఖచక్రాలు అమర్చడం కూడా శ్రీరామానుజుల ద్వారానే జరిగింది. తిరుమల నంబి వెంకటాచలంలో శ్రీనివాస సేవ చేసేవాడు. అతని కాలంలో కూడా అతను ఆకాశగంగ తీర్థం స్వామివారికి తెచ్చి సేవ చేసే సరిపెట్టుకున్నాడు. కానీ తాము నమ్మిన ఆళ్వారుల తమిళ పాసురాలు తిరుమల దేవాలయంలో చదివే ప్రసంగం కానీ ప్రయత్నం కానీ చేయలేదు. ఆకాశగంగా పాపనాశనం తీర్థాల నుండి తీర్థం తెచ్చేటప్పుడు దారిలో తిరుప్పావై పారాయణ చేసేవాడని తెలుస్తోంది. ఆలయంలో గాని మాడవీధుల ఉత్సవాల్లో కానీ కాదు. రామానుజులు మొదట అద్వైత గురువు యాదవ ప్రకాశుల వద్ద సంస్కృత శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు గురు శిష్యులకు భేదాభిప్రాయం వచ్చి రామానుజులు వేరే గురువును వెతుక్కోవాల్సిన పరిస్థితి. తన మేనమామ తిరుమల నంబి దగ్గర తిరుమలలో రామాయణాది శాస్త్ర గ్రంథపఠనం చేశారు. తర్వాత రామానుజులు మంచి పాండిత్య ప్రతిభ సంపాదించి బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి శ్రీ వైష్ణవ సంప్రదాయ నాయకుడిగా ఎదిగారు. అలా గొప్పవాడయ్యాక తిరుమలకు వచ్చిన రామానుజులకు మోకాళ్ల పర్వతం దగ్గర కొండ మీద నుండి ఆలయ మర్యాదలతో తిరుమల నంబి ఇతరులు వచ్చి ఆహ్వానించినట్లు ఆధారాలున్నాయి. అక్కడే నడిచే దారిలో ఇప్పటికీ త్రోవ భాష్యకారుల సన్నిధిగా పిలువబడే రామానుజుల గుడి ఉంది. రామానుజుల కాలంలో కూడా పూజా విధానాలలో సంస్కరణలు చేసిన తమిళ ప్రబంధ పారాయణం వంటివి ప్రవేశపెట్టలేదు. తిరుమలలో ఆళ్వారుల విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నించలేదు. పాంచరాత్రులు శ్రీ వైష్ణవుల పద్ధతిలో తమ గురువులు, వారి గురువులు, అలా నమ్మాళ్వారి దాకా గురు పరంపర చెప్పుకొని స్తుతి చేయడం సంప్రదాయం. తన సూత్ర భాష్యానికి అలాంటి సంప్రదాయం పాటించలేదు శ్రీరామానుజులు. పరబ్రహ్మ శ్రీనివాసుని మాత్రమే తలవడం విశేషం. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ, రామానుజపురం నిర్మాణం, తిరుమలలో ఏకాంగి పద్ధతి ప్రవేశం ఇత్యాది చాలా విషయాలలో సంస్కరణలు ఆయన చేశారు. రాజు యాదవరాయలు శిష్యుడై రామానుజుని గురువుగా భావిస్తాడు. అయినా మిగతా అన్ని దేవాలయాలలో పాంచరాత్రం ప్రవేశపెట్టిన రామానుజులు కొండ మీద తిరుమలలో వైఖానసం మార్చే ప్రయత్నం చేయలేదు సరికదా. తాను తిరుపతిలో కట్టించిన గోవిందరాజస్వామి ఆలయంలో కూడా కొండ మీదలాగా వైఖానస ఆగమ పద్ధతి ప్రవేశపెట్టారు. ఆ కాలంలో తమిళ ప్రబంధం చదివే పద్ధతి తిరుమలలో లేదు. రామానుజులు పరమపదం చేరాక 1200 ప్రాంతంలో తిరుపతిలో రామానుజుల విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు శాసనాలున్నాయి.
కొండకు వెళ్లే దారిలో మోకాళ్ల పర్వతం దగ్గర భాష్యకారుల సన్నిధి కూడా ఆ కాలంలో వచ్చినట్లుగానే భావిస్తారు శ్రీ వైష్ణవులు. తిరుమల కొండ మీద కూడా రామానుజుల విగ్రహం అదే సమయంలో ప్రతిష్ఠింపబడినట్లు భావిస్తారు. కానీ రామానుజుల సన్నిధి విమాన ప్రాకారంలో ఉంది. అది ప్రాకారంలో ఉత్తరపు గోడకు చేర్చి ఉన్న మండపంలో ఉంది. తిరుమామణి మండపానికి అంటే ఇప్పటి హుండీకి ఎదురుగా ఉన్న ఈ సన్నిధికి మణిమండపానికి మధ్య విమాన ప్రదక్షిణం ఉంది. ఉత్తరపు గోడ వెంబడే కట్టబడిన మండపంలో చిన్న గది ఏర్పాటు చేసి రామానుజ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ముందు ఉన్న మండపం తర్వాతి కాలంలో కట్టబడింది. అంటే విగ్రహ ప్రతిష్ఠ రెండవ ప్రాకారం గోడ దానితో పాటు కట్టిన మండపానికి ముందు కాలంలోది మాత్రం కాదు కదా. అంటే ఇంకో చోట ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని తర్వాత కాలంలో ఇక్కడికి మార్చి ఉంటే తప్ప. ఈ ఉత్తర ప్రాకార గోడ మంటపాలు 15వ శతాబ్దం మధ్య భాగంలో కట్టబడినట్లు ఆధారాలు ఉన్నాయి. రామానుజుల సన్నిధి గురించి మనకు తిరుమల ఆలయంలో దొరికిన శాసనాలు అన్ని 1469 నుండి లభ్యంగా ఉన్నాయి. తిరుపతి ఆలయంలో 1220 నుండి రామానుజ సన్నిధి ఉన్నట్లు తెలుస్తున్నా కొండ మీద ఈ సన్నిధి ఉన్నట్లు ఏ శాసనం 1469కి ముందు లేదు. కందాడై రామానుజ అయ్యంగారు చేసిన దేవదేయంలో దీని ప్రసక్తి ఉంది. 1476లో రామానుజ సన్నిధిలో 3 అధ్యయనోత్సవాలు చేయడానికి ఏర్పాటు జరిగింది. అది కూడా అప్పటి ఆలయ అర్చకుల పూర్తి ఆమోదం ఈ ఉత్సవానికి ఉన్నట్లు తెలియడం లేదు. ఈ దేవదేయం కందాడై రామానుజ అయ్యంగారు పేరును చేసిన అసలు దాత ఆయన శిష్యుడు మొదలియార్ల నాయకుడు శ్రీ వైష్ణవుడైన శఠగోపదాసరు నరసింహాచారి, అదే రాయ మొదలియార్. ఆ శాసనంలో మొదటిసారి గుళ్ళో ఇప్పుడున్న శ్రీరాముల విగ్రహాల ప్రసక్తి వస్తుంది. ఈ విగ్రహం మొదటి ప్రాకారం మూసివేసిన గట్టుపై పెట్టబడి తర్వాతి కాలంలో రాముల వారి మేడగా ప్రసిద్ధికొచ్చింది. ఆ రాముల వారికి నైవేద్యం కోసం చేసిన దేవదేయం అందులోనే రామానుజుల సన్నిధిలో 12 రోజుల పాటు అధ్యయనోత్సవం చేయడానికి, నైవేద్యాలకు దానితో పాటు 12 మంది ఆళ్వారుల తిరునక్షత్రం నాడు ఉత్సవాలు చేయడానికి, వారి పాశురాలు తమిళ స్తోత్రాలు రామానుజ సన్నిధిలో చదవటానికి ఏర్పాటు చేసిన దానపత్రం. ఆ శాసనంలో బ్రాహ్మణ శ్రీ వైష్ణవులతో పాటు చాత్తాద శ్రీ వైష్ణవులు అంటే బ్రాహ్మణేతరులు కూడా ఈ అధ్యయనోత్సవంలో 12 రోజులు ప్రబంధం పాడేవారని ఉంది. ఈ కొత్త సంప్రదాయం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడు కందాడై రామానుజ అయ్యంగారు. అంటే అంతకు ముందు ఈ సంప్రదాయం తిరుమల ఆలయంలో లేదని తెలుస్తోంది. ఇప్పుడు కూడా స్వామి సన్నిధిలో కాక బయట విమాన ప్రాకారంలో ఉన్న రామానుజ సన్నిధిలోనే అని తెలుస్తోంది. వైఖానసంలో సంస్కృత స్తోత్రాలు తప్ప తమిళ పారాయణ ఒప్పుకునేది లేదు. వైఖానస బ్రాహ్మణులే తప్ప ఇతర బ్రాహ్మణులు శ్రీ వైష్ణవులుగా మారినా వారికి వైఖానస అర్చనార్హత లేదు. అంటే వైఖానసుడుగా పుడితేనే ఆ అర్హత అని వైఖానసుల సంప్రదాయం. ఇక్కడ ఆల్వారుల ప్రభావంతో బ్రాహ్మణేతర చాత్తాద శ్రీ వైష్ణవులు కూడా ద్రవిడ ప్రబంధ పారాయణ అధికారులుగా రామానుజుల సన్నిధిలో అధ్యయనోత్సవం చేయడం వైఖానసులకు సమ్మతం కాదు. ఈ కొత్త సంప్రదాయమైన అధ్యయనోత్సవాలు ఇతర పాంచరాత్ర ఆలయాలలో వారు కూడా శ్రీ వైష్ణవులు పాంచరాత్రులైన తమిళ ప్రబంధ పారాయణకు చాలా చోట్ల ఆలయాలలో వ్యతిరేకత వచ్చింది. సంస్కృతం మాత్రమే దేవాలయాల అర్చనలకు యోగ్యమనే సాంప్రదాయికులకు ద్రవిడం కూడా యోగ్యమని వాదించే శ్రీ వైష్ణవ భక్తివాదులకు మధ్యనే ఈ వివాదం. జ్ఞానం కన్నా భక్తి ముఖ్యమన్నది వాదన. సంస్కృతం జ్ఞానానికి చిహ్నమైతే అందరికీ అందుబాటులో ఉండి అర్థమయ్యే తమిళం భక్తికి చిహ్నంగా మారింది. ఆ రోజుల్లో తమిళంలో దేవాలయంలో పారాయణం చేస్తే ఆలయం మైలపడినట్లు భావించే రోజులు. వేదాంత దేశికులు అంటే 13 నుండి 14 శతాబ్దాల్లో శ్రీ వైష్ణవాన్ని పునఃప్రతిష్ఠ చేసిన మహామహులు. ఆయన సంస్కృతానికి ఉన్న విలువ ద్రవిడ ప్రబంధాలకు ఉందని చాటి చెప్పిన భక్తి మార్గ పండితుడు. రంగనాథ స్వామి విగ్రహాన్ని తీసుకుని ముస్లింల బారిన పడకుండా పారిపోయి తిరుమలలో ఉండి మరలా తిరిగి శ్రీరంగానికి విగ్రహాలు తెచ్చినప్పుడు 1348లో అధ్యయనోత్సవాలు చేయాలని సంకల్పించినప్పుడు శ్రీరంగం దేవాలయంలో తమిళ ప్రబంధ పారాయణానికి వ్యతిరేకత వచ్చింది. అప్పటి సేనాధిపతి గోపన్న ఒక సభ ఏర్పాటు చేశారని వేదాంత దేశికులు ఆయనను తన వాదనతో తృప్తిపరిచి అధ్యయనోత్సవాలు తమిళంలో చేయించారని చరిత్ర చెబుతోంది. ఇది పాంచరాత్ర ఆలయాల విషయం. శ్రీ వైష్ణవులు అర్చకులుగా ఉన్న చోట జరిగింది. అక్కడే అంత వ్యతిరేకత వస్తే కొండ మీద వైఖానసులు ఉన్న చోట వ్యతిరేకత రాదా? మరి ఈ సంప్రదాయం అమల్లోకి ఎలా వచ్చింది? అది ఈనాటికి ఎలా కొనసాగుతుంది? తిరుమల నంబి వంటి భక్తుడు కూడా సంస్కృతంలో మంత్రపుష్పం పఠించగలిగాడే కానీ తిరుమల ఆలయంలో తమిళ ప్రబంధం చదివే పాడే యత్నం చేయలేదు కదా.
తర్వాత రామానుజులు చేయలేదు, ఆనందాళ్వారు కూడా చేయలేదు. ఆయన రచించిన వెంకటేశ ఇతిహాసమాల కూడా సంస్కృతంలోనే. మనకు లభ్యమవుతున్న శాసనాల ప్రకారం 1360కి ముందు తమిళ ప్రబంధం తిరుమల ఆలయం లోపల చదివినట్లు దాఖలాలు లేకపోగా తిరుమలలోనే ఎక్కడా చదివినట్లు దాఖలాలు లేవు. ఆ సంవత్సరం మొట్టమొదటిసారి స్వామివారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఆలయ గోపురానికి ముందు, స్వామివారిని ఆలయంలోనికి తీసుకువెళ్ళడానికి ముందు నమ్మాళ్వారు రచించిన తిరువైమొళి స్వామివారి ఉత్సవ విగ్రహాల ముందు పారాయణ చేసినట్లు తెలుస్తోంది. అది జరిగింది తూర్పు మాడవీధిలో ఆలయం బయట. దీని తర్వాత ప్రయత్నం ఆలయం లోపల పారాయణ చేయడానికి 1475లోనో అందుకు కొద్ది ముందుగానో చేసిన ప్రయత్నం. అది విమాన ప్రాకారంలో రామానుజ సన్నిధిలోనే, ఆలయం లోపల కాదు. ఆనాటి శాసనాలు కూడా నైవేద్య విషయాలు దేవదేయాల ప్రసక్తి చేశాయి. 1476లో మాత్రం బ్రాహ్మణేతర శ్రీ వైష్ణవులు కూడా రామానుజ సన్నిధిలో ప్రబంధ పారాయణం చేశారని ఉంది. దీనికి వ్యతిరేకత వైఖానస అర్చకుల నుండి ఉండేది. ఈ ప్రబంధ పారాయణం దేవుని సన్నిధిలో కాదు కదా, బయట ప్రాకారంలో, వారి సంప్రదాయం ప్రకారం రామానుజుల సన్నిధిలో కదా అని సర్దుకుపోయి ఉండొచ్చని ఒక భావన. చరిత్ర అంతకంటే ముఖ్యమైన ఇంకొక కారణం చెబుతుంది. అదే రోజుల్లో తిరుమల ఆలయ వైఖానస అర్చకులు స్వామివారి ఆభరణాలు దొంగలించారనో, లేదా తమ ఆడవారికి ఆలయ సానులకు అలంకరింపజేశారనో పెద్ద ఆరోపణ వచ్చి రాజు వారిని దండించి కొండ మీద వారికి అర్చకత్వం చేసే అధికారమే కోల్పోయే పరిస్థితి వచ్చింది. అలా వైఖానసులు చాలా బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు శ్రీ వైష్ణవులు చూసి ఈ సంప్రదాయాన్ని రామానుజుల సన్నిధిలో ప్రవేశపెట్టినట్లు ఒక వాదన. ఏదైతేనే యాదవరాజులు పరిపాలించే కాలంలో రాజుల ఆదరణ శ్రీ వైష్ణవులకే ఉండేది. దీని ప్రభావం ఆలయంలోకి కూడా ప్రవేశించింది. విజయనగర రాజుల కాలంలో శ్రీ వైష్ణవ జియంగార్లు దేవాలయ ధర్మకర్తలలో ఒకరుగా ఉండి ముఖ్య పాత్ర నిర్వహించేవారు. 1500 సంవత్సరం దాటి నాటికి ఆలయంలో పంచరాత్ర పద్ధతులు, సంప్రదాయాలు కొద్ది కొద్దిగా మొదలై తర్వాతి కాలంలో అందరి ఆమోదం పొందినవి, ఈనాటికి ఎవ్వరూ ఆక్షేపించలేని సంప్రదాయంగా మారాయి. తెలుగు మీద అభిమానం ఉన్నవారు తమిళ ప్రబంధ పారాయణ జరుగుతోంది కనుక తెలుగులో కూడా శ్రీనివాస సంకీర్తనలు తిరుమల ఆలయంలో పాడే అవకాశం కల్పించాలని ఆనాటి రాజులపై ఒత్తిడి తేవడం జరిగింది. అదే కాలంలో తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమల కొండకు వచ్చి స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారిపై సంకీర్తనలు రాసి పాడటం ప్రారంభం అయింది. విజయనగర రాజు సాళువ నరసింహరాజు అన్నమయ్యను ఆలయంలో సంగీతాచార్యుడిగా నియోగించి స్వామివారి ముందు గానం చేసే విధానం ఏర్పరిచారు. ఆ రోజుల్లో అన్నమాచార్యుడే సుప్రభాత సమయంలో, స్వామి కళ్యాణోత్సవం సందర్భాలలో, ఏకాంత సేవలు, తెలుగు కీర్తనలు గానం చేసే సంప్రదాయం మొదలైంది. తర్వాత కాలంలో అది కూడా ఒక మిరాసీగా, అంటే వంశ పారంపర్య హక్కుగా తయారై ఈనాటికి అన్నమాచార్య వంశీయులు తిరుమల ఆలయంలో ఈ సేవా సమయాల్లో కైంకర్యం చేయడం మనం చూస్తున్నాం. విపులంగా అన్నమయ్య వారి వంశీకుల గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ వచ్చే వారం మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.